గురుగారు, ఇక మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ప్రధానంగా మిథున రాశి వారికి 50% అనుకూలమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ జూన్ నుండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శ్రేయస్సు పెరుగుతుంది, ఆశయాలు నెరవేరుతాయి, అభీష్ట సిద్ధి కలుగుతుంది, ఆదాయ మార్గాలు సమకూరుతాయి, మీరు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. జూన్ నుండి శుభప్రదమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నిర్ణయాలు తీసుకోవటంలో జూను వరకు జాగ్రత్తగా ఉండండి. జూను తర్వాత ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి దేవగురువైన బృహస్పతి కర్కాటకంలో సంపూర్ణమైన విజయాలను ఇస్తారు. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, చేతిలో డబ్బు నిలుస్తుంది, కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది. రాజ్య కేంద్రంలో శని సంచారం వల్ల మనం చేస్తున్న పనుల్లో, మన వృత్తిలో, మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో ఏ పని అయితే చేస్తూ ఉంటామో, దేని ఎందైతే శ్రద్ధ పెడతామో దాంట్లో అత్యధికంగా ఏకాగ్రతతో పనిచేయాలి. అలాగే సకాలంలో పనిచేయాలి. బాధ్యతాయుతంగా మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించవలసిన అవసరం చాలా చక్కగా ఉండాలి అని తెలియజేస్తోంది. పని భారం ఉన్నప్పటికీ సరైన ప్రతిఫలం ఉంటుంది. రాహు భాగ్యంలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక పరంగా దైవ శక్తి పెరుగుతుంది. అలాగే కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. తృతీయ కేతు వల్ల ధైర్య సాహసాలు పెరుగుతాయి. ధర్మబద్ధమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. స్వయం కృషితో పైకి వస్తారు. దేవగురువైన బృహస్పతి అక్టోబర్ తర్వాత తృతీయ స్థానంలోకి వెళ్ళినా కూడా మనకి శని బలము ఉన్నది కాబట్టి మంచి జరుగుతుంది. శని అనుకూలత వృత్తిపరంగా మిమ్మల్ని సదా కాపాడుతుంది. జూన్ నుండి అక్టోబర్ మధ్యలో మంచి శుభయోగం, మంచి శుభకాలం. ఈ సంవత్సరంలో మీరు చేయవలసిన ప్రణాళికలు, పనులు, వ్యూహరచనలన్నీ జూన్ నుండి అక్టోబర్ మధ్యలో ఉండాలి. విద్యార్థులు ఉత్తరార్ధంలో విద్యను సంపూర్ణంగా అభ్యసిస్తారు, ఆశించిన ఫలితాలు దక్కుతాయి. విదేశీ పరంగా విద్యను అభ్యసించడానికి సమయం సహకరిస్తుంది. గృహంలో శుభాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులకు మీ నుండి మేలు జరుగుతుంది. ఆస్తులను వృద్ధి చేసుకునే క్రమంలో తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. మీ శ్రమ ఫలిస్తుంది. జీవిత ఆశయం ఒకటి నెరవేరుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం మంచిది. మీరు పని ప్రారంభించబోయే ముందు శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గణేశాయ నమః అని పని మొదలు పెడితే సంపూర్ణ శుభాలు చేకూరుతాయి.